ఒకరోజు ఒక కోతి అడవిలో ఉండి ఒక్కసారిగా ఇలా ఆలోచించింది. ఎప్పుడూ ఈ అడవి మాత్రమే చూస్తూ ఉండాలా? వెళ్ళి ప్రపంచాన్ని కూడా చూద్దాం కదా. అలా ఆ కోతి పక్కనే ఉన్న పల్లెటూరిలోకి వెళ్ళింది. అక్కడ మొత్తం తిరిగి చూసింది. మనుషుల మానవత్వం, వాళ్లు ఒకరికొకరు పళ్ళు పంచుకోవడం, చిన్న చిన్న కొట్టుల్లో పళ్ళు అమ్ముకోవటం గమనించింది. అప్పట్లో డబ్బు కంటే మనుషుల మధ్య ప్రేమ, గౌరవాలకే ఎక్కువ విలువ ఉండేది. అదంతా చూసి ఆ కోతికి చాలా ఆనందంగా అనిపించింది. కొంతసేపు తిరిగాక దానికి ఒకచోట ఆంజనేయస్వామి విగ్రహం కనిపించింది. అది మట్టితో తయారుచేసిన చిన్న బొమ్మే, కాని చాలా అందంగా, పద్ధతిగా, ఎంతో భక్తితో చేసినట్టు ఉంది. దాన్ని చూడగానే కోతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అరెరే, ఇంత అందమైన కోతి బొమ్మ ఇక్కడుంది ఏంటి? ఇది అచ్చం నాలాంటిదే కదా, కాని ఇంత గొప్పగా ఉంది అనుకుంది. వెంటనే ఆ కోతి ఉత్సాహంగా అడవికి తిరిగి వచ్చేసింది. అక్కడ తన స్నేహితులందర్నీ పోగేసి ఇలా చెప్పింది. ఏయ్, అందరూ వినండి. నేను ఊళ్ళో ఒక కోతిని చూశాను. కాని అది సాధారణ కోతి కాదు. ఆయన శ్రీరాముడికి సహాయం చేసిన ఒక మంచి రాజు. అందుకే మనుషులు ఆ కోతిని దేవుడిగా భావిస్తున్నారు. వాళ్ల రాజుగా, దేవుడిగా కొలుస్తున్నారు. అలాంటి ఒక అద్భుతమైన బొమ్మను మనం కూడా తయారుచేద్దాం. దానికి కోతులన్నీ ఒప్పుకున్నాయి. అడవిలోని చెక్కలతో, చెట్ల కొమ్మలతో, మట్టితో కష్టపడి చాలా శ్రద్ధగా ఆ ఆంజనేయస్వామి విగ్రహాన్ని తయారుచేశాయి. అది చూడటానికి చాలా అద్భుతంగా, భక్తిపూర్వకంగా ఉంది. అలా ఒక సాధారణ కోతి చూసిన ఆంజనేయస్వామి రూపం అడవి కోతుల చేతుల్లో కూడా దైవంగా మారిపోయింది. కోతులన్నీ కూడా పువ్వులు, పళ్ళు తీసుకువచ్చి ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టాయి. జై శ్రీరామ్, జై ఆంజనేయస్వామి అని కోతులన్నీ గట్టిగా భక్తితో అరిచాయి.